ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది కదా, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. తేడాలు వస్తున్నట్టే నా నాయక. జనసేనాని బాగా మారారే. పొత్తు విషయంలో స్పష్టంగా అలా బాగా ముదిరేలా పొత్తు సీట్ల అంశం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వేరు, ప్రస్తుతం వేరు. ఇప్పుడు రాజకీయ అవసరం పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబుకే ఎక్కువ. అది తెలుసుకుంటే మంచిదని టీడీపీ చీఫ్కి సుతిమెత్తని హెచ్చరికల్లో పవన్ పంపినట్లుంది. మీరు 2 సీట్లు ప్రకటిస్తే నేను 2 సీట్లు ప్రకటిస్తా అంటూ ఒక రకంగా సవాల్ విసినట్లే కనబడుతుంది. పొత్తులకు విఘాతం కలగకపోయినా పవన్ మాత్రం తాను తగ్గేదిలే అన్నట్టుగానే ఉన్నారనేది ఈ నిర్ణయంతో బహిర్గతం చేసినట్లుంది. తానేంటో భవిష్యత్తులోని తన నిర్ణయాలు ఎలా ఉంటాయో ట్రయల్ వేసి చూపించాడు. ముందుంది సినిమా అన్నట్లు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు టీడీపీ అధినేతతో పాటు పార్టీ నేతలను కూడా కలవరపెట్టే విధంగానే ఉంది. ఆయన పొత్తు సినిమాలో వేసిన ప్రోమోనే ఇప్పుడు పాలిటిక్స్లో వైరల్ అయింది. టీజర్ వైబ్రెంట్గా ఉంటే అసలు సినిమా ఎలా ఉంటుందో చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను. రిపబ్లిక్ డే రోజున జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు? మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు. మనం అంటే మనం ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నేను 153 స్థానాల్లో పోటీ చేయించాను. కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటు నాకు గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం. అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. అది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు, టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ జై అందించాడు. జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత నేరుగా బయటకు వచ్చి పొత్తు ఉంటుందని ప్రకటించి పవన్ ఒక రకంగా టీడీపీకి ప్రాణం పోశాడు. కష్టకాలంలో తాను ఆదుకుంటే తనని ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు సీట్లను ప్రకటించడాన్ని జనసేనాన్ని జీర్ణించుకోలేకపోయినట్లే కనబడుతుంది. అందుకే వెంటనే రాజులు నాదే, రాజా నగరం నాదే అన్నట్టు రంకెలు వేశాడు. అంతే స్మూత్గా చెప్పినా మీరు పొత్తుకు ముందు ఎన్ని సీట్లు ప్రకటిస్తే తాను కూడా అన్నే సీట్లను ప్రకటిస్తానని పవన్ చెప్పినట్లయింది. టీడీపీ అధినేత చంద్రబాబు తన పర్యటనలో 2 అభ్యర్థులను ప్రకటించారు. అరకు నియోజకవర్గంలో దొన్నెదొరను, మండపేటలో వేగుల జోగేశ్వరరావులను టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు. అరకు సంగతి పక్కన పెడితే మండపేటలో మంట రాసుకుంది. అక్కడున్న జనసేన క్యాడర్ చిందులు తొక్కింది. పొత్తు ధర్మాన్ని విస్మరించి అభ్యర్థిని ముందుగానే చంద్రబాబు ఎలా ప్రకటిస్తారంటూ రోడ్ల మీదకు వచ్చి ప్రశ్నించారు. అది చాలదు, జనసేనానికి తాను మౌనంగా ఉంటే నేతలతో పాటు క్యాడర్లో కూడా అసహనం ప్రారంభమవుతుందని, అందుకే దాన్ని చల్లార్చేందుకు తన క్యాడర్లో తనపై విశ్వాసాన్ని మరింత పెంచుకునే దిశగా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నేతలు కూడా ఇక పవన్ నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారని భావించి యాక్టివ్ అయ్యేందుకు అవకాశాలున్నాయి. ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైన అబౌవ్ 23, 28 ఎగ్జాక్ట్ చెప్పండి 28, దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడిని అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో.
పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. ఆయనపై సొంత పార్టీలో ప్రెజర్ ఉంది. పార్టీలోనే కాదు, ఇటు అభిమానుల్లోనూ అటు కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఒత్తిడి ఉంది. అసలే టీడీపీతో పొత్తేంటి అని కొందరు ముఖ్యమంత్రి పదవి తీసుకోవద్దా అని మరికొందరు ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఈ 2 సీట్లకు తాను సరైన కౌంటర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని కళ్యాణ్ గ్రహించారు. అందుకే ఈరోజు ఆయన బయటపడ్డారు. పొత్తులతోనే కలిసి వెళ్దామంటూనే పొత్తు ఎమ్మెల్యే సీట్లతో ఆగిపోదని 3వ వంతు సీట్లు అడుగుదామని చెప్పారు. 3వ వంతు అంటే దాదాపు 60 స్థానాలకు ఆయన అడుగుతారని పార్టీ నేతలకు చెప్పకనే చెప్పేశారు. చంద్రబాబుకు కూడా హింట్ ఇచ్చినట్లయింది. అలాగే సీట్లతోనే కాదు, అధికారం పంచుకోవడంలో కూడా పొత్తు ధర్మం పాటించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అనాలోచితంగా చేసినవైతే కాదు, ఆచి తూచి అన్నీ ఆలోచించి చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.